అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కేబినెట్పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి అడ్లూరి. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. ఆ సవాల్ ప్రకారం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అడ్లూరి. కేబినెట్లో ప్రజా సమస్యల్ని వదిలేసి మంత్రులు వాటాలపై చర్చించారని హరీష్ రావు ఇటీవల ఆరోపించారు. ఆ మాటలు నిజమైతే హరీష్ రావు నామినేషన్ ముందు మొక్కే వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు మంత్రి అడ్లూరి. తాను కూడా ఆలయానికి వస్తానని, హరీష్ రావు కూడా వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేసి చెప్పాలని అన్నారు. అంతేకాదు, మంత్రివర్గాన్ని దండుపాళ్యంతో పోల్చిన హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అడ్లూరి. హరీష్ రావుకు మంత్రి అడ్లూరి విసిన సవాలేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సిద్దిపేట ఆలయం ఉన్నది హరీష్ రావు గారు. ఆ సిద్దిపేట ఆలయం లోపల శనివారం రోజు వస్తావా, లేదా నువ్వు ఆ నామినేషన్ రోజు ప్రతిసారి అక్కడికి పోయి ఆడ నామినేషన్ కాయలు పెట్టి నామినేషన్ పోతాడు. అక్కడ ఆ దేవాలయానికి నేను వస్తా. నేను క్యాబినెట్లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వస్తా. క్యాబినెట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయో బోరో కాడ స్నానం చేసి స్వామివారి ఎదురుగంలో పడి తడి బట్టలతో నేను చెప్తాను. నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఉంటే చెప్తే క్యాబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతా. అక్కడ ప్రతి మాట మాట్లాడతా. మరి దాన్ని కట్టుబడి ఉంటావా? ఎందుకండి మీకు తెలంగాణ ఆశాబాద్ 20 నెలలకే ఇంత ఆక్రోశం ఎందుకు? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అండి. మాకుండే ఇబ్బందులు మేము మాట్లాడుకుంటాం కదా. మమ్మల్ని దండుపాలేమంటావా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి హరీష్ రావు మా అన్నగారికి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రివర్గానికి. మాకు హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మాకేం కోపం లేదండి. ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ఎవరేమైనా కూడా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు గౌరవంగా మనం అందరం మీరాలి. ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా